మధ్యాహ్నం అంపోలు జిల్లా జైలు వద్దకు చేరుకుంటారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శిస్తారు. మరింత సమాచారం రాజపులోవ నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా జాతీయ రహదారిపైన ఆయన్ని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర పోలీసులంతా కూడాను ఆంక్షలు విధించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వస్తున్నటువంటి ముఖ్య నేతలను కానీ లేకపోతే కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఆటోలపైన బస్సులపైన కూడా ఆంక్షలు విధిస్తున్నారు. అసలు మాజీ ముఖ్యమంత్రిని చూడటానికి వస్తే ఎందుకు ఇంత ఆంక్షలు విధిస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోంది? వివరాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వస్తున్నారంటే ప్రభుత్వం ఎందుకు ఇంత ఉలికి పడుతుంది? ఎక్కడికక్కడ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తుంది, ఆంక్షలు విధిస్తోంది? ప్రభుత్వం జగన్ గారి పర్యటన చూసి భయపడుతూ ఉందండి. ఆ విషయం స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే అడుగడుగున కూడా ఆంక్షలు విధిస్తూ ఉండడమే కాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ మంత్రివర్యులైన సీదిరి అప్పలరాజు గారిని పరామర్శ చేయడానికి అంపోల్లో ఉన్న జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా అతను పర్యటన పెట్టుకుంటే ప్రతి దగ్గర కూడా ఎంతగా పోలీసులు మోహరించి మా నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారో మాటల్లో చెప్పలేం. ఎందుకు ఎంత భయపడుతూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ప్రజలను కలుసుకోవడము, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా వాళ్ళని పలకరించడం అనేది మాకున్న హక్కు. మా హక్కుని ఎందుకు మీరు కాల రాస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. సాకులు చెప్తున్నారు భద్రత అని. ఇది భద్రత కాదు, రాజకీయ నిర్బంధం అని ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఎందుకు మా నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేసేయడము, లేదా బస్సులు కూడా ఎక్కనివ్వట్లేదు, 2 వీలర్స్ కూడా పంపించకుండా బారికేడ్స్ అడ్డు పెట్టేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈవెన్ సీదిరి అప్పలరాజు గారి విషయంలో తీసుకుంటే చాలా అక్రమ కేసు అనేది స్పష్టమవుతూ ఉంది. అతనికి మొదటి నుంచి కూడా ఈ కేసులు ఇరికించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఒక యాక్సిడెంట్ కేసులో హత్యాయత్నం కింద సెక్షన్స్ కింద కేసు పెట్టి కొడుకుతో పాటు తండ్రిని కూడా అరెస్ట్ చేసే సందర్భం మనం చూసామా? తెలియక ఆ అబ్బాయి ఏదో ఒక యాక్సిడెంట్ చేస్తే దాన్ని యాక్సిడెంట్ అంటే మోటార్ వెహికల్ సెక్షన్స్ కింద కాకుండా హత్యాయత్నం కింద సెక్షన్స్ కింద కేసు పెట్టారు. దానికి కోర్టులో జడ్జి గారు తిట్టాక సెక్షన్స్ మార్చడం జరిగింది. ఆ తర్వాత తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అంటే నిజంగా ఎంత కక్షపూరితంగా ప్రతిపక్ష నాయకుల మీద మీరు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రజా సమస్యల మీద అతను జగనన్న ఆదేశానుసారం ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. అతని గొంతు నొక్కడానికి, ముఖ్యంగా బీసీల గొంతు నొక్కడానికి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి అక్రమ కేసులు పెట్టి మా నాయకుల్ని కార్యకర్తల్ని జైల్లో పెట్టేస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిజాలు బయటకు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిజాలు బయటకు వస్తాయని ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ విషయంలో తీసుకుంటే వీళ్ళ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా, వీళ్ళ ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి సందర్భంలో కూడా. దాన్ని జగనన్న రావడం వలన ఆ తప్పుడు ప్రచారం తప్పు అనేది బట్టబయలవుతుంది అనేది అర్థమవుతుంది. గత 2 ఏళ్ళుగా మేము ప్రతిపక్షంలో ఉన్నాము. 2 ఏళ్ళుగా తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో శాంతియుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతసేపు కూడా రాజ్యాంగానుసారం ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయమనే మమ్మల్ని ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ మన గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల్లో, అంగళ్ళు లేదా పీలేరు కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల్ని మీద దాడి చేయడం, పోలీస్ వెహికల్స్ని తగలబెట్టడం ఇలాంటివన్నీ చేశారు. అలాంటివి ఎప్పుడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా? ఏ కార్యక్రమంలోనైనా తీసుకుంటే ఎక్కడ కూడా మా వాళ్ళు అలా చేయరు. ఎంతో శాంతియుతంగా మా జగనన్న పర్యటనలు సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇందులో మనకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. ప్రజలకి శాంతి భద్రతలు కలిగించడంలో, అలాగే వాళ్ళకి ప్రజల శాంతి భద్రతలు కాపాడడంలో
అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. దాన్ని ఎవరు ప్రతిపక్షంలో ఉండి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నక్కడానికి పోలీసులను ఉపయోగించుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వీళ్ళు పోలీస్ వ్యవస్థనే ఈరోజు నిర్వీర్యం చేసేసిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన చూస్తున్నాం. మొత్తం పోలీస్ ఆంక్షలు కూడా మనకు ఒకవైపు కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ విండోలో చూడొచ్చు. రోప్ పార్టీలు ఏర్పాటు చేసి జనాన్ని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం ఓవైపు పోలీసులు చేస్తున్న పరిస్థితి. కానీ ఈ ఆంక్షల వలయాన్ని, బ్యారికేడ్లని, ముళ్ల కంచెలని దాటుకుంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ప్రజలు, అభిమానులు తరలి రావడం కూడా మనకి క్లియర్ కట్గా సాక్షి స్క్రీన్ పైన కనబడుతోంది. పోలీసుల ఆంక్షల్ని ఎక్కడా ప్రజలు లెక్క చేయడం లేదు. ఒక అక్రమ కేసు పెట్టి మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు. ప్రతిపక్ష పార్టీ అయితే ఒకలాగా, అధికార పార్టీ అయితే ఒకలాగా కేసులు నమోదు కాకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. చూస్తున్నాం, ప్రతి యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా నమోదు చేస్తారా అనే ఆగ్రహం ప్రజల్లో ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి. సీదిరి అప్పలరాజుని అదే ఆరోపణలపైన, అది కూడా తన కొడుకు పైన వచ్చిన ఆరోపణలకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని బాధ్యుల్ని చేస్తూ అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో చట్టం ఇంతే అని చాటి చెప్పిన ఒక ఉదంతం. దీన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. ప్రజల మద్దతుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం అంపోలు జిల్లా జైలు దగ్గరకు చేరుకోబోతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించబోతున్నారు. కేసులో వారి పోరాటానికి తమ మద్దతు తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు దారులన్నీ కూడా జనంతో నిండిపోయాయి. పోలీసు ఆంక్షల్ని సైతం ఎక్కడా లెక్క చేయకుండా జనం రోడ్లపైకి రావడం, వైఎస్ జగన్ పట్ల ఉన్న తమ అభిమానాన్ని చాటుకోవడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతోటి ప్రజలు ఒక పండుగ వాతావరణం లాగా వైఎస్ జగన్ రాకను సెలబ్రేట్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. డీజే సౌండ్లు, పూల వర్షం కురిపించడం, అదేవిధంగా అక్కడ పేపర్ వీళ్ళు వెదజల్లుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి తమ అభిమానాన్ని చాటుకోవడం కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. కొంత వాతావరణం కూడా అనుకూలించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫ్లైఓవర్ల పైన జనం చేరుకుని పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వయంగా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ పర్యటనకు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా పెద్ద ఎత్తున జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రావడం మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం ఏ రకంగా ఉంటుందో చాటి చెప్తున్నారు ఆ ప్రాంతవాసులు. గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నేతల వరకు, రాష్ట్ర స్థాయిలో మాజీ మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల వరకు ప్రతి చోట కూడా అక్రమంగా కేసులు బనాయించారు. మాజీ మంత్రులైతే ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టని పరిస్థితి. కేసుల పేరుతో వేధింపులకు గురి చేశారు. అటు రైతుల పట్ల, మత్స్యకారుల పట్ల, విద్యార్థుల పట్ల, వారి పోరాటాలకు మద్దతు ఇవ్వడం పట్ల కొంతవరకు కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఒక్కొక్క నాయకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు సృష్టించి మరీ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇదే రకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని జైలు పాలు చేసిన దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు వంతొచ్చింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని తన కొడుకు చేసిన ఒక యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజుని బాధ్యుల్ని చేస్తూ ఆయన్ని కూడా జైల్లో పెట్టడం మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రశ్న అయితే ప్రధానంగా వస్తోంది. ప్రతి యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసు కింద మారుస్తారా? కేవలం అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారికే వర్తిస్తుందా, మిగతా వారికి వర్తించదా అనే ప్రశ్న ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తోంది.
ఈ అంశం పైన నిలదీయడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి ఆయన కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడవునా ఆయనకు లభిస్తున్న ఘన స్వాగతం మనం చూస్తున్నాం. సీఎం సీఎం అంటూ ప్రజలంతా నినాదాలు ఇవ్వడం కూడా మనకి కనిపిస్తోంది. శ్రీకాకుళం మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అంపోలు జైలు దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఈ స్థాయి అభిమానం ప్రజల్లో ఎందుకు ఉంది? ఒకటి అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు, ఆ ప్రాంతవాసులు అందుకున్న సంక్షేమం ఒక కారణం. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత. ఈ కారణాలతోటే ప్రజలు బయటకు వచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా కొంతవరకు దానికోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ చేసిన కృషి కూడా ఒక కారణం. ఈ ఎయిర్పోర్ట్ వస్తే కనుక మొత్తం ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. అక్కడ భోగాపురంలో వైఎస్ జగన్కి ఘన స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బయటకు వచ్చారు ప్రజలంతా కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.